ఏంటైతే ఆలోచిస్తున్నావు? నాకు ఒక డౌటే. ఏంటా డౌట్? ఏరోప్లేన్ అంత పెద్దగా ఉంటుంది కదా, దానికి ఎలా కలర్ వేస్తుంది? నాకు తెలీదు, అక్కడ అన్నాడు కదా వెళ్ళాడుతాం. అన్నా నువ్వు చాలా తెలుగుగలవాడు అంట కదా? అవును, నేను చాలా తెలివిగలవాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. 1 కాదు 10 అడుగు, క్షణాల్లో చెప్తాను. ఇప్పుడు ఏరోప్లేన్ అంత పెద్దగా ఉంటుంది కదా, మరి దాని కలర్ ఎలా వేస్తారు? ఇదొక క్వశ్చన్, మళ్ళీ దీనికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఏరోప్లేన్ పైకి వెళ్ళిపోద్ది కదా, చిన్నగా అయిపోద్ది, పెయింట్ డబ్బాలో ముంచుతారు, కలర్ అయిపోద్ది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఇంకొక క్వశ్చన్ అడుగు. కోడి గుడ్డు పెడితే కింద పడితే పగలదు, మరి ఆ గుడ్డ పెడితే కింద పడితే ఎందుకు పగిలిపోద్ది? పిచ్చమకమా, కోడి చిన్నగా ఉంటది కావున గుడ్డు పెడితే పగలదు, అదే ఆవు పెద్దగా ఉంటది కావున గుడ్డు పెడితే పగిలిపోద్ది. ఏంట్రా, ఆవు ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? గుడ్డు పెడుతుందా పైగా పగిలిపోద్దా? ఆవు గుడ్డు పెట్టదా?